రామాపురం అనే ఊరిలో గోవిందమూర్తి పురోహితుడు ఉండేవాడు. ఆ ఊరిలో ప్రజలందరూ ఆ పండితుడిని నమ్మేవారు. ఎందుకంటే అతను జ్యోతిష్యంలో దిట్టని, ఎవరు జాతకమైనా చూసినా ఉన్నది ఉన్నట్టు చెబుతారని ఊరిలో జనాలు అనుకునేవారు. కాని నిజానికి గోవిందుడికి జ్యోతిష శాస్త్రం గురించి ఏమీ తెలియదు. కాని అతను తెలివితేటలతో పాటు మంచి సమయస్ఫూర్తి కలవాడు. ఎవరైనా ఏదైనా సమస్యతో వస్తే అతని తెలివితో పరిష్కరించేవాడు. ఒకరోజు ఆ ఊరి చాకలివాడి గాడిద కనిపించకుండా పోతుంది. దానితో చాకలివాడు గోవిందుని దగ్గరికి వస్తాడు. అయ్యా పంతులు గారు. ఏమిరా చిట్టయ్యా, ఎలా వచ్చావు? బట్టల కోసమా? బట్టల కోసం కాదయ్యా, నా గాడిద కనిపించడం లేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి పోతాదిరా? అక్కడే ఎక్కడో గడ్డి తింటాకి వెళ్ళుంటుంది, సరిగ్గా చూడు. లేదయ్యా, చుట్టుపక్కలంతా వెతికాను, కానీ ఎక్కడా కనబడలేదు. అవునా, సరే ఉండు. అని కళ్ళు మూసుకుని ఆలోచించి ఆ గాడిద ఎక్కడుందో చెప్పాడు. అలా చాకలివాడు అక్కడికి వెళ్లి చూడగా గాడిద అక్కడే ఉంటుంది. అప్పుడు చాకలివాడు గోవిందమూర్తి జ్యోతిష్యం గురించి ఊరు మొత్తం గొప్పగా చెబుతాడు. అలా ఊరిలో ఎవరి వస్తువు పోయినా గోవిందమూర్తి దగ్గరికే వచ్చేవారు. ఒకరోజు గోవిందమూర్తి దగ్గరికి ఒక చిన్న పిల్లవాడు వస్తాడు. రాము, ఏమి ఇలా వచ్చావు? పాఠశాలకి పోలేదా? లేదు పంతులు గారు, నా బొమ్మ ఒకటి కనిపించటం లేదు. బొమ్మ కనిపించకపోతే నన్నేమి చేయమంటావురా? నా బొమ్మ మీరే కనిపెట్టాలి. ఏంటి, బొమ్మ కనిపెట్టాలా? ఈ బొమ్మ కాకపోతే ఇంకో బొమ్మతో ఆడుకోవచ్చు కదరా? లేదు, నాకు ఆ బొమ్మే కావాలి, నువ్వే కనిపెట్టు. నీ బొమ్మ ఎక్కడ వదిలేసావో ఏంటో నాకెలా తెలుస్తుందిరా? అదేంటి పంతులు గారు అలా అంటారు? మీకు తెలుస్తుంది కదా, మన ఊరిలో ఎవరిది ఏమి పోయినా మీకే తెలుస్తుంది కదా, అలాగే నా బొమ్మ కనిపెట్టండి. అప్పుడు గోవిందమూర్తి మనసులో ఇలా అనుకుంటాడు. అమ్మో, వీడేంటి ఇలా పట్టుకున్నాడు? ఆ బొమ్మ కనిపెట్టే వరకు వదిలేలా లేడు. ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడ ఆడి ఎక్కడ పడేశాడో ఈ బడుద్దయ్యగాడు. పంతులు గారు ఏమి ఆలోచిస్తున్నారు? నా బొమ్మ నాకు కావాలి. ఒరే ఆగురా, నీ బొమ్మ కోసమే ఆలోచిస్తున్నా. అలా గోవిందమూర్తి రాముని ఆ బొమ్మ కోసం అడిగి అది ఎక్కడుందో చెబుతాడు. గోవిందమూర్తి సమయస్ఫూర్తికి కొంచెం అదృష్టం కలిసి వచ్చి ఆ ఊరి చుట్టుప్రక్కల మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. గోవిందుని ప్రతిభ ఆ నోటా ఈ నోటా పాకి ఆ రాజ్యంలోని రాజుకి తెలుస్తుంది. గోవిందుడిని తీసుకురమ్మని అక్కడ భటులకు ఆదేశాలిస్తాడు. అలా భటులు గోవిందుని దగ్గరికి వస్తారు. అయ్యా, గోవిందమూర్తి గారంటే మీరేనా? అవును, నేనే. మిమ్మల్ని రాజుగారు దగ్గరుండి తీసుకుని రమ్మన్నారు. రాజుగారా? ఎందుకు? అని భయపడుతూ అడిగాడు. ఏమో, అది మాకు తెలీదు, మిమ్మల్ని తీసుకుని రమ్మని ఆదేశించారు అంతే. అలాగే నాయనా, వెళ్దాం పదండి. అలా భటులు గోవిందమూర్తిని తీసుకుని రాజుగారి దగ్గరికి వస్తారు. ప్రభువులకి ప్రణామములు. గోవిందమూర్తి అంటే నువ్వేనా? అవును ప్రభు, నేనే తప్పు ఎరగను, అయినా నన్నెందుకు పిలిపించారు? నువ్వు ఏ తప్పు చెయ్యలేదు. నీ గురించి ఒకటి విన్నాను, అది ఎంతవరకు నిజమో తెలుసుకుందామని నిన్ను పిలిపించాను. ఏమిటి ప్రభు అది? నువ్వు పోగొట్టుకున్న వస్తువులను వెతకడంలో దిట్టని విన్నాను. మా రాణిగారి వజ్రాల హారం పోయింది. ఆ హారం అంటే మా రాణిగారికి ఎంతో ఇష్టం. అది ఎక్కడ ఉందో నువ్వు కనిపెట్టాలి. అది విన్న గోవిందుడికి గుండెల్లో కంగారు పుట్టి మనసులో ఇలా అనుకుంటాడు. వామ్మో, ఇన్ని రోజులు ఏదో అదృష్టంతో నెట్టుకొచ్చాను. నేను ఇప్పుడు ఆ హారం కనిపెట్టకపోతే ఇన్ని రోజులు ప్రజలను మోసం చేశానని తెలిసిపోతుంది. అసలే రాజుగారి దగ్గర ఉన్నాను. నేను ప్రజలను మోసం చేశానని రాజుగారికి తెలిస్తే నాకు మరణశిక్ష తప్పదు. ఇప్పుడు ఎలా అయినా ఆ హారాన్ని కనిపెట్టి ఈ ఆపద నుంచి ఎలాగైనా గట్టెక్కాలి. ఏమి గోవిందమూర్తి, ఏం ఆలోచిస్తున్నావు? హారం కనిపెడుతున్నావా లేదా? అదే ప్రభు ఆలోచిస్తున్నాను. నాకు కొంచెం సమయం కావాలి ప్రభు.
అప్పటిదాకా నేను ఈ రాజభవనంలో ఉండేందుకు మీ అనుమతి కావాలి. సరే, ఎన్ని రోజులైనా తీసుకో, కానీ హారం నాకు కావాలి. ఆ దొంగిలించిన వాళ్ళు కూడా కావాలి. అలాగే ప్రభు, ఆ దొంగలని హారాన్ని కనిపెట్టి మీకు ఇచ్చే ఇక్కడి నుండి వెళతాను. మంత్రివర్య, గోవిందుడికి రాజ్యభవనంలో ఒక గది ఏర్పాటు చేసి గోవిందుడిని అందులో ఉంచండి. హారం దొరికే వరకు అతడికి ఏ లోటు లేకుండా చూసుకోండి. అలాగే ప్రభు. అలా మంత్రి గోవిందమూర్తికి గది చూపించి, అయ్యా, ఏమైనా అవసరం ఉంటే కబురు పెట్టండి. అలా మరుసటి రోజు నుంచి రాణిగారి దగ్గర పనిచేసే పనివాళ్లందర్నీ ఒక కంట కనిపెడుతూ ఉండేవాడు. అందరితో బాగా మాట్లాడి కలివిడిగా ఉండేవాడు. కాని గోవిందమూర్తికి ఎక్కువ అనుమానం ఉండేది ఇద్దరి మీద మాత్రమే. వాళ్ళు రాణిగారి అంతరంగిక దాసీలు. అందులో ఒకరు విజయ, ఇంకొకరు అంబిక. వారిద్దరూ గోవిందుడిని ఎప్పుడు చూసినా భయపడుతూ ఉండేవారు. అందుకే గోవిందుడికి వాళ్ళిద్దరి మీద అనుమానం కలిగింది. ఒకరోజు వాళ్ళిద్దరికీ వారిద్దరూ వినేలా విజయాంబిక విజయాంబిక అని నెమ్మదిగా ఉచ్చరిస్తూ అటూ ఇటూ పచార్లు చేసేవాడు. అది విన్న విజయ, అంబిక ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళి, అంబిక, ఆ పంతులుగారు మనం దొంగతనం చేసినట్టు కనిపెట్టేశారే, అందుకే మన చుట్టే తిరుగుతున్నారు. అవునే, నాకు అలాగే అనిపిస్తుంది. మరి ఇప్పుడేం చేద్దాం? ఆ పంతులుగారు కాని రాజుగారికి చెప్పారనుకో, మన ఇద్దరు తలలు తీసేస్తారు. అవునే, నాకు చాలా భయమేస్తుంది. అందుకే అతను రాజుగారికి చెప్పకముందే మనం ఒకసారి ఆ పంతులతో మాట్లాడదాం. ఏమంటావ్? పద, అతని కాళ్ల మీద పడి క్షమించమని అడుగుదాం అని చెప్పి గోవిందమూర్తి దగ్గరికి వెళ్లి కాళ్ల మీద పడతారు. మూర్తిగారు, మమ్మల్ని క్షమించండి. ఏదో పేదరికంలో ఉండి బుద్ధిగడ్డి తిని ఇలా ఈ హారం దొంగతనం చేసేశాం. అవును మూర్తిగారు, ఇంకెప్పుడు ఇలాంటి పాడు పని చెయ్యం. మమ్మల్ని నమ్మండి. ఈ హారం తీసుకొని రాజుగారి నుండి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఇద్దరూ కన్నీరు పెట్టుకుంటారు. అప్పుడు గోవిందమూర్తి ఇలా అంటాడు. సరే, నేను క్షమిస్తున్నాను. ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయవద్దు. సరే మూర్తిగారు. ఉత్తరవైపు ఉన్న మామిడి తోటలో ఒక చెట్టు కింద దాచిరండి. అలా గోవిందమూర్తి చెప్పినట్టు ఎవరూ చూడకముందే ఆ హారం తీసుకుని వెళ్లి ఆ చెట్టు కింద దాస్తారు. మరునాడు ఉదయం గోవిందమూర్తి రాజుగారి దగ్గరికి వెళ్లి, ప్రభూ, దొంగలించిన హారం ఎక్కడ ఉందో తెలిసింది. అవునా? ఎక్కడా? ఎవరు దొంగిలించారు? రండి, చూపిస్తాను అని చెప్పి మామిడి తోటలోకి తీసుకుని వెళ్లి ఒక చెట్టు దగ్గర తవ్విస్తాడు. తవ్విన చోట ఆ హారం ఉంటుంది. అది తీసి, ఇదిగో ప్రభు, మీ హారం అని రాజుకి ఇస్తాడు. ఎవరు ఈ హారాన్ని ఇక్కడ దాచిపెట్టింది? మనుషులెవరూ ఈ హారాన్ని దొంగలించలేదు ప్రభు. ఒక ఎలుక ఇక్కడ దాచింది. శభాష్ మూర్తి గారు, ఈ హారాన్ని చాలా చాకచక్యంగా కనిపెట్టారు అని చెప్పి రాజుగారు గోవిందుడికి కొంత ధనం ఇచ్చి ఎంతో ఘనంగా సత్కరించారు.